హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి ప్రతి చాప్టర్ని బ్లూ ప్రింట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఆ శ్రేణిలో నెక్స్ట్ చాప్టర్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్ అన్నమాట. ఇది 6th చాప్టరు. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత అంటే 8 మార్క్స్. కొన్నిసార్లు ఈ పెద్ద ప్రశ్నల్ని 6 మార్క్స్గా, ఒక 2 మార్కులకు ఒక చిన్న ట్యాగ్ ప్రాబ్లం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ట్యాగ్ ప్రాబ్లమ్స్ను, ఈ పెద్ద ప్రశ్నలు అన్నిటిని కూడా మనం ఈ వీడియోలో చర్చించుకున్నాం. మొదటి ప్రశ్నను మనం ఒకసారి ఇక్కడ పరిశీలన చేస్తే, స్టేట్ అండ్ ప్రూవ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీగా ఇలా పడేటువంటి బాడీ విషయంలో ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది. కన్జర్వ్ అంటే ఏంటి అంటే కాన్స్టెంట్గా ఉండడం లేదా డస్ నాట్ చేంజ్, మారకుండా ఉండడాన్ని మనం కన్జర్వ్ అంటాం. ఒక ఉదాహరణ చూద్దాం. ఎనర్జీ కన్జర్వ్ అవ్వడం అంటే ఏంటో ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకి మనకు మేఘాల్లోంచి రెయిన్ పడింది కొండలపైన అని అనుకున్నాం. ఇలా పడినప్పుడు ఏమవుతుంది, అది కిందకు వస్తుందన్నమాట. ఇక్కడ ఏదైనా ఒక డ్యామ్ కట్టేసినాం కొంత ఎత్తులో. ఈ డ్యామ్లో వాటర్ నిలవ ఉంది. దీనికి ఉన్నటువంటి ఎనర్జీ ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ. కొంత ఎత్తులో ఉంది కదా, mgh అన్నమాట. ఇది ఇంకా కిందకు దిగువ ప్రాంతాలకు వదిలినప్పుడు టర్బైన్లను తిప్పుదామనుకోండి. ఇక్కడ ఈ పారే వాటర్కి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇది టర్బైన్లు తిప్పడం వల్ల టైంతో ఫ్లక్స్ చేంజ్ అయ్యి ఇండ్యూస్డ్ కరెంట్ జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా కరెంట్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన కరెంటు మన హౌస్ హోల్డ్ పర్పస్లోకి వచ్చింది అని అనుకున్నాం. ఇక్కడ మనం బల్బు వేసుకున్నాం అనుకుంటే అది లైట్ ఎనర్జీగా మారుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అయింది, కైనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ అయింది, ఎలక్ట్రికల్ ఎనర్జీ లైట్ ఎనర్జీ అయింది. ఒకవేళ మనము ఇస్త్రీ తోముకోవాలి ఐరన్ బాక్స్తో అని అనుకుంటే అప్పుడు ఏంగా మారుతుంది, అది కరెంట్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా మారుతుంది. మన కాలింగ్ బెల్ మోగింది అనుకోండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ సౌండ్ ఎనర్జీగా మారింది. ఇట్లా ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి మరొక ఫామ్లోకి మారుతుంది. బట్ ఎనర్జీ అనేది క్రియేట్ కాదు, డెస్ట్రాయ్ కాదు అనేది ఎనర్జీ కన్జర్వేషన్లో ఒకసారి కరెక్ట్ ఫామ్లో దాన్ని ఒకసారి పరిశీలన చేయండి. ఎనర్జీ కెనాట్ బీ క్రియేటెడ్, ఎనర్జీని క్రియేట్ చేయలేం. అండ్ కెనాట్ బీ డెస్ట్రాయిడ్, దాన్ని నాశనము చేయలేం. బట్ కెన్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఒక ఫామ్ నుంచి మరొక ఫామ్కి దాన్ని మార్చచ్చు. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్రీ ఫాలింగ్ బాడీలో టోటల్ ఎనర్జీ అనేది కన్జర్వ్ అవుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ ఫాలింగ్ బాడీ అన్నమాట. మనం ఇక్కడ ఓకే కన్సిడర్ ఏ మాస్ m అన్నమాట. ఒక m మాస్ ఉన్నటువంటి ఒక ఆబ్జెక్టును మనము ఫ్రీగా కిందకు విడుదల చేస్తున్నాం అని అనుకున్నాం. ఈ జర్నీలో మనము ఒక 3 పాయింట్స్ని తీసుకున్నాం. ఒకటో దాన్ని ఏ పాయింట్ మరియు బి పాయింట్ మరియు సి పాయింట్ అని అనుకున్నాం. ఈ 3 సందర్భాల్లో ఎనర్జీ సేమ్ అని చూపితే ఎనర్జీ కన్జర్వ్ అయినట్టుగా మనము ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ గమనించండి. ఈ మొత్తం హైట్ అది ఎంత హైట్ నుంచి పడుతుందంటే క్యాపిటల్ H హైట్ నుంచి పడుతుందన్నమాట. క్యాపిటల్ H హైట్ నుంచి అది పడుతున్నట్టుగా మనం భావించడం జరిగింది. ఇంకా ఓకే, అండర్ ద గ్రావిటీ ఎందుకు కింద పడుతుందంటే గ్రావిటీ వల్ల పడుతుంది. కిందకు పడే సందర్భంలో దాని యొక్క యాక్సలరేషన్ని మనం ఏం తీసుకుంటామంటే +gగా తీసుకుంటాం అన్నమాట. +gగా తీసుకుంటాం. ఓకే, దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ K, పొటెన్షియల్ ఎనర్జీ U, టోటల్ ఎనర్జీ K+U అవుతుంది. ఓకే, ఒక్కొక్క పాయింట్ కాడ టోటల్ ఎనర్జీని మనం పరిశీలన చేద్దాం. ఫ్రీ ఫాలింగ్ బాడీ కాబట్టి అప్పర్ మోస్ట్ పాయింట్ కాడ ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుందంటే 0గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము పాయింట్ ఏ వద్ద టోటల్ ఎనర్జీని కనుక్కున్నాం. టోటల్ ఎనర్జీ కనుక్కోవాలంటే మొదట కైనెటిక్ ఎనర్జీ, తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ. మొదట కైనెటిక్ ఎనర్జీని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కైనెటిక్ ఎనర్జీ K = ½ m. ఇక్కడ వెలాసిటీ స్క్వేర్ అంటే ఇనిషియల్ వెలాసిటీ కాబట్టి u² అని తీసుకోవడం జరిగింది. సో ఫ్రీ ఫాలింగ్ బాడీకి ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. కాబట్టి ఈ టర్మ్ ఏమవుతుంది,
జీరో అవుతుంది అనమాట. సో ఓవరాల్గా కైనెటిక్ ఎనర్జీ జీరో అనమాట ఫ్రీ ఫాలింగ్ బాడీకి టాప్ మోస్ట్ పాయింట్ కాడ. మరి ఇదే పాయింట్ కాడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుందో చూద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ అనమాట. అయితే ఇది ఎంత హైట్లో ఉంది అని అంటే క్యాపిటల్ హెచ్ హైట్లో ఉందన్నమాట. సో ఎంజీహెచ్లో హెచ్ ప్లేస్లో క్యాపిటల్ హెచ్ తీసుకున్నాం. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎం, ఇక్కడ జీ అనేది కిందకు ఫెల్ డౌన్ అవుతుంది కాబట్టి ప్లస్ జీ, హెచ్ హైట్ అనేది క్యాపిటల్ హెచ్. సో టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ జీరో, పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్. ఓవరాల్గా పాయింట్ ఏ వద్ద టోటల్ ఎనర్జీ ఎంత అంటే ఎంజీహెచ్ అనమాట. టోటల్ ఎనర్జీ ఎంజీహెచ్. సో ఇప్పుడు బి పాయింట్ వద్ద టోటల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ పాయింట్ వద్ద టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేద్దాం. సో పాయింట్ బి తీసుకుంటే పాయింట్ బి. సో పాయింట్ బి వద్ద మొదటగా కైనెటిక్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేద్దాం. అన్ని సందర్భాల్లో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ అనమాట. హాఫ్ ఎంవి స్క్వేర్. మరి ఇక్కడ మనకు ఈ బి అనే పాయింట్ కాడ ఇక్కడ పైనుంచి కిందకు పడుతూ వస్తుంది, ఇలా పడుతుంది అనమాట. మరి ఇక్కడ మనకు వెలాసిటీ ఎంతో తెలుసా అంటే తెలియదు. దాన్ని మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇనిషియల్ వెలాసిటీ అయితే జీరో, ఈ పర్టికులర్ పాయింట్ కాడ వెలాసిటీ ఎంత అనేది మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో దానికోసం మోషన్ ఈక్వేషన్స్లో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as అనేటువంటి ఈక్వేషన్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ వి స్క్వేర్ ఇది కనుక్కునే ప్రయత్నమే మనం చేస్తున్నాం. యూ స్క్వేర్ అంటే ఇనిషియల్ వెలాసిటీ అది జీరో కాబట్టి ఆ టర్మ్ లేదు. తర్వాత ఇక్కడ ఏ వాల్యూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్లస్ జీ, ఎందుకంటే కిందకు పడుతుంది కాబట్టి ఎంత డిస్ప్లేస్ అయ్యింది, అది ఎంత డిస్ప్లేస్ అయ్యింది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్ప్లేస్ అయ్యింది అని అనుకుంటే, ఉదాహరణకు ఎక్స్ అంత దూరం డిస్ప్లేస్ అయ్యింది అని అనుకుంటే ఈ రెస్ట్ ఆఫ్ డిస్టెన్స్ ఏమవుతుందంటే మొత్తం హెచ్, ఇది ఎక్స్ అని అనుకుంటే ఇది హెచ్ మైనస్ ఎక్స్ అవుతుందన్నమాట. సో ఎక్స్ అంత దూరం అది డిస్ప్లేస్ అయ్యింది అని అనుకున్నాం. సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ ప్లగ్ ఇన్ చేస్తే వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gx, వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gx. ఈ ఈక్వేషన్ని తీసుకెళ్ళి మనం కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి కదా, ఈ ప్లేస్లో దాన్ని ఉంచుదాం. సో ఉంచితే కైనెటిక్ ఎనర్జీ కేఈ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు 2gx అని రాయొచ్చు అనమాట. ఇక్కడ ఈ టూ ఒకదానికొకటి క్యాన్సల్. సో కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది అంటే ఎంజీఎక్స్ అవుతుంది. ఇక పొటెన్షియల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేద్దాం. పాయింట్ బి వద్ద పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ అనమాట. అయితే ఇక్కడ హెచ్ అంటే గ్రౌండ్ నుంచి ఎంత ఎత్తులో ఉంది అనేది, ఎం అంటే బాడీ యొక్క మాస్, ఎమ్ కిందకి ట్రావెల్ అవుతుంది కాబట్టి ప్లస్ జీ. హైట్ కనుక గమనిస్తే అది ఎర్త్ నుంచి ఎంత హైట్లో ఉంది అంటుగా మనం తీసుకున్నామంటే హెచ్ మైనస్ ఎక్స్ అంత ఎత్తులో ఉంది అని తీసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ హెచ్ ప్లేస్లో హెచ్ మైనస్ ఎక్స్గా తీసుకున్నాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంజీహెచ్ మైనస్ ఎంజీఎక్స్ అన్నమాట. ఇప్పుడు టోటల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత ఎంజీఎక్స్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఎంజీహెచ్ మైనస్ ఎంజీఎక్స్. సో ఇక్కడ గమనిస్తే ఎంజీఎక్స్ మైనస్ ఎంజీఎక్స్ ప్లస్ ఎంజీఎక్స్ ఒకదానికొకటి క్యాన్సల్. ఓవరాల్గా ఏ టర్మ్ మిగులుతుంది అంటే ఎంజీహెచ్ మిగులుతుంది. సో బి పాయింట్ కాడ కూడా టోటల్ ఎనర్జీ ఎంజీహెచ్ అనమాట. ఫస్ట్ పాయింట్ సందర్భంలో గమనిస్తే పాయింట్ ఏ వద్ద ఏమొచ్చింది ఎంజీహెచ్ వచ్చింది. ఇక్కడ రెండో పాయింట్ వద్ద పాయింట్ బి వద్ద కూడా ఏమొచ్చింది ఎంజీహెచ్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు పాయింట్ సి వద్ద
కిందకు ఇక్కడ జస్ట్ బిఫోర్ ఇక్కడ టచ్ అవ్వడానికి ఎర్త్ను టచ్ అవ్వడానికి జస్ట్ బిఫోర్ ముందర మనము క్యాలిక్యులేట్ చేద్దాం. పాయింట్ సి వద్ద టోటల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేద్దాం. పాయింట్ సి. సో ఫస్ట్ ఎప్పుడైనా కైనెటిక్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, కేఈ ఈక్వల్ టు హాఫ్ mv² అనమాట, హాఫ్ mv². ఇక్కడ కూడా మనకు ఇనిషియల్ వెలాసిటీ 0 అని తెలుసు, బట్ బిఫోర్ టచింగ్ ఎంత అనేది మనకు తెలియదు. సో దీన్ని కనుక్కోవడం కోసం మోషన్ ఈక్వేషన్స్ నుంచి v² - u² = 2as అనేటువంటి ఈక్వేషన్ని తీసుకున్నాం. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 అనమాట, పైనుంచి కింద పడుతుంది కదా, మధ్యలో ఆగి ఏం పడడం లేదు, అది కంటిన్యూగా పడుతూ ఉందన్నమాట. సో టాప్ మోస్ట్దే ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది. సో u² = 0. సో v² ఆ టర్మ్ 0 అవుతుంది. నెక్స్ట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ a = +g, డిస్ప్లేస్మెంట్ s = అది ఎక్కడి నుంచి పడుతుంది, ఇక్కడి నుంచి కంటిన్యూగా పడుతుంది అనమాట, ఇక్కడి నుంచి ఇక్కడికే కంటిన్యూగా పడుతుంది. ఎంత దూరం డిస్ప్లేస్ అయింది, క్యాపిటల్ హెచ్ అంత దూరం డిస్ప్లేస్ అయింది. సో ఇక్కడ క్యాపిటల్ హెచ్ను ఉంచుదాం. సో ఈ వాల్యూస్ అన్నీ ఈక్వేషన్లో ఉంచితే 2gh అవుతుంది, 2gh. సో ఈ v² వాల్యూను తీసుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో కైనెటిక్ ఎనర్జీ = హాఫ్ mv² అంటే 2gh అనమాట, 2gh. సో ఇక్కడ ఇటు క్యాన్సల్. సో ఫైనల్లీ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది అంటే mgh అవుతుంది అనమాట, కైనెటిక్ ఎనర్జీ. మరి పొటెన్షియల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేద్దాం. సో పొటెన్షియల్ ఎనర్జీ = mgh. అయితే ఇక్కడ జస్ట్ నేలకు టచ్ అవుతుంది, హైట్ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఈ టర్మ్ 0 ఇంటూ ఇది ఎనీథింగ్ ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది. టోటల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. మరి పొటెన్షియల్ ఎనర్జీ 0, సో కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే mgh. టోటల్ ఎనర్జీ mgh. సో ఇది ఈక్వేషన్ 3 అనమాట. ఇక్కడ మనం ఏం గమనించాలి అంటే 1 ఏ కాడ, బి కాడ, సి కాడ, అన్నిటికాడ టోటల్ ఎనర్జీ mgh వచ్చింది. సో ఫ్రీ ఫాలింగ్ బాడీలో మనము డిఫరెంట్ పొజిషన్స్లో ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసిన టోటల్ ఎనర్జీ అనేది సేమ్ ఉంది. సో సేమ్ ఉంది అంటే కాన్స్టెంట్గా ఉంది, కన్జర్వ్ అయింది. ఎనర్జీ కన్జర్వేషన్ లాను మనం ఇక్కడ ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఎనర్జీ కన్జర్వేషన్ లాను ఇక్కడ చూడండి. ఇక్కడ ఫ్రమ్ ద అబోవ్ ఈక్వేషన్స్ 1, 2, 3, 1 నుంచి 2 నుంచి 3, ఇట్ ఈస్ క్లియర్ దట్ టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్రీ ఫాలింగ్ బాడీ రిమైన్స్ ద సేమ్ అనమాట. దాని వాల్యూ ఎంత, mghకి సమానం. హెన్స్ ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ ఫాలింగ్ బాడీ. ఫ్రీ ఫాలింగ్ బాడీలో మనము టోటల్ ఎనర్జీ కన్జర్వ్ అయినట్టుగా ఇలా మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ని మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. అదేంటి అంటే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ కైనెటిక్ ఎనర్జీ, షో ద ఇట్ లీడ్ టు వర్క్ ఎనర్జీ థియరం. ఇక్కడ వర్క్ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఏంటో మనం డిఫైన్ చేసి మరియు వర్క్ ఎనర్జీ థియరాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో వర్క్ అంటే మనకేం తెలుసు అంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని మీద కొంత ఫోర్స్ అప్లై చేసినామని అనుకోండి. ఇలా ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తే అది ఎస్ అంత దూరం డిస్ప్లేస్ అయ్యింది అని అనుకుంటే అక్కడ మనం వర్క్ను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ రెండింటి మధ్య యాంగిల్ తీటా ఉంది అని అనుకుంటే చూద్దాం ఏమవుతుందో. సో వర్క్ డన్కి డెఫినేషన్ చూస్తే, వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ను మనము వర్క్ డన్గా చెప్పుకోవచ్చు. సో వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ వెక్టర్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. డాట్ ప్రోడక్ట్ ఆఫ్
ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ వర్క్ డన్గా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా రెండు డాట్ ప్రోడక్ట్లో ఉండాలి, ఉదాహరణకు ఏ బార్ డాట్ బి బార్ అని అనుకుంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి కాస్ తీటా అన్నమాట. ఇక్కడ తీటా యాంగిల్ ఉంది కాబట్టి ఏం రాయొచ్చు అంటే ఎఫ్ ఎస్ కాస్ తీటా. అదే ఇక్కడ ఫోర్సు అనేది డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లోనే మనం ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసామో ఆ డైరెక్షన్లోనే ఉంటే ఎఫ్ఎస్ కాస్ 0 అనమాట. కాస్ 0 వాల్యూ 1 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ ఎఫ్ కంపోనెంట్ ఉంది అనుకుంటే ఇది ఫోర్స్ డైరెక్షన్లో ఆ కంపోనెంట్ యొక్క వాల్యూ ఎంత అంటే ఎఫ్ కాస్ తీటా అవుతుంది. ఎఫ్ కాస్ తీటా ఇంటూ ఎస్ అనమాట, ఇంటూ ఎస్. ఎఫ్ కాస్ తీటా అనేది డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఫోర్స్ కంపోనెంట్. సో అంతే కదండి, ఇది ఎఫ్ అనుకుంటే దీని యొక్క ఎక్స్ కంపోనెంట్ ఏమవుతుంది, హారిజాంటల్ కంపోనెంట్ అంటే ఎఫ్ కాస్ తీటా అవుతుంది. అదే వర్టికల్ కంపోనెంట్ అయితే ఎఫ్ సైన్ తీటా అవుతుంది. సో ఏదేమైనా ఇక్కడ ఫైనల్లీ వర్క్ డన్ అంటే డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఫోర్స్ కంపోనెంట్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ని మనము వర్క్ డన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ అంటే ఏందో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ అంటే మొదటగా ఈక్వేషన్ రాసుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ కేఈ ఈక్వల్ టు హాఫ్ mv². ఇప్పుడు డెఫినేషన్ ఒకసారి పరిశీలన చేద్దాం. ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. మోషన్ వల్ల వచ్చినటువంటి ఎనర్జీనే కైనెటిక్ ఎనర్జీ అంటారు. మరి దీనికి ఈక్వేషన్ వచ్చి హాఫ్ mv², యూనిట్స్ వచ్చి ఎనర్జీ కదా జౌల్స్ అన్నమాట. ఓకే, వర్క్ డన్కి కూడా జౌల్సే అవుతాయి, ఎందుకంటే ద ఎబిలిటీ ఆఫ్ వర్క్ డన్నే మనం ఎనర్జీ అని అంటాం కాబట్టి. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ. ఇప్పుడు వర్క్ అంటే ఏందో చూసినాం, ఎనర్జీ అంటే చూసినాం. వర్క్ ఎనర్జీ థియరం అంటే ఏందో చూద్దాం. ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ అన్నమాట. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ మీద పనిచేసినటువంటి వర్క్ డన్ అనేది దాని యొక్క కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ అని మనం చూపాలి. ఇట్లా చూపితే మనం వర్క్ ఎనర్జీ తీరాన్ని ప్రూవ్ చేసినట్టే అనమాట. సో ఇక్కడ దీన్ని ప్రూవ్ చేయడం కోసం కొన్ని విషయాలు తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు ఎం అనే మాస్ ఉన్నటువంటి ఒక ఆబ్జెక్టుని తీసుకున్నాం. దీని మీద ఎఫ్ అనే ఫోర్సు అప్లై చేసినాం అని అనుకున్నాం. ఎఫ్ అనే ఫోర్సు అప్లై చేసినాం. ఫోర్స్ అప్లై చేస్తే అది మొదటగా ఇనిషియల్గా యు వెలాసిటీతో వెళ్తుంది. అది తర్వాత ఏమైందంటే ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల కాన్స్టెంట్గా ఎఫ్ అనే ఫోర్స్ కంటిన్యూగా అప్లై చేయడం వల్ల మాస్ అయితే అంతే ఉంది, బట్ స్పీడ్ మాత్రం v స్పీడ్ అయింది. ఎంత డిస్ప్లేస్మెంట్ చెందింది అంటే ఎస్ అంత దూరం డిస్ప్లేస్మెంట్ చెందింది అని అనుకున్నాం. దీన్ని బట్టి మనం ఈ వర్క్ ఎనర్జీ థియరాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎంత టైం మనం ఫోర్స్ అప్లై చేసినామంటే టీ టైం అనేది అప్లై చేసినాం అనేది. ఇక్కడ ఓవరాల్గా ఇది ఇమేజ్ అనమాట. సో దీన్ని ఊహించుకొని మనము మోషన్ ఈక్వేషన్స్ నుంచి మనం ఒక ఈక్వేషన్ని తీసుకున్నాం. అది v² - u² = 2as అనేటువంటి ఈక్వేషన్ని తీసుకున్నాం. దీన్ని ఇరువైపులా హాఫ్ mతో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై బోత్ సైడ్స్. విత్ హాఫ్ m అన్నమాట. హాఫ్ mతో మనం ఇరువైపులా కూడా మల్టిప్లై చేస్తే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఆ రూపం వచ్చేదానికి కనిపించే విధంగా ఉంది చూడండి. హాఫ్ mv² - హాఫ్ mu² దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m2as. సో ఇక్కడ ఈ 2 ఈ హాఫ్ క్యాన్సల్. యువతల వైపు ఏమొస్తుందంటే MAS వస్తుందన్నమాట. MAS మనకేం తెలుసు అంటే F = న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనకేం తెలుసు, F = ma అని తెలుసు అనమాట. F = ma. సో FS యువతల వైపు F = ma కాబట్టి
అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇది కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇది ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ డెఫినేషన్స్ ఒకసారి కానీ మనం పరిశీలన చేస్తే మనకు వర్క్ ఎనర్జీ థియరంలో ఏమని చూపమన్నారు, వర్క్ డన్ అనేది ఇక్కడ చూడండి, ఇది వర్క్ డన్ W=Fs అనేది ఇది వర్క్ డన్ అన్నమాట. వర్క్ డన్ అనేది దేనికి ఈక్వల్, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అనమాట. ఇక్కడ ఇనిషియల్గా ఉన్న కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే 12mU², అదే ఫైనల్గా ఉన్న కైనెటిక్ ఎనర్జీ 12mv² అనమాట. సో చేంజ్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఇక్కడ చూడండి ఒకసారి ఈక్వేషన్ గమనించండి, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అనేది వర్క్ డన్కు సమానం అని చూపడమే వర్క్ ఎనర్జీ థియరం. సో ఈ విధంగా మనము ఈ విషయాన్ని ప్రూవ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ని మనం పరిశీలన చేద్దాం. ఒకసారి గమనించండి, క్వశ్చన్ చదువుతున్నాను. ఓకే, వాట్ ఆర్ ద కొలిజన్స్? కొలిజన్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద పాజిబుల్ టైప్ ఆఫ్ కొలిజన్స్. కొలిజన్స్లో రకాలని చెప్పండి. డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ని మనం ఇక్కడ దాని థియరీని డెవలప్ చేయాలన్నమాట. సో ఇక్కడ 1 by 1 మనం ప్రూవ్ చేస్తూ వెళ్దాం. ఫస్ట్ది కొలిజన్ అంటే ఏంటి అంటే ఏ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ బాడీస్ అనమాట. ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకోవడం, కొలిజన్ జరగడంని మనము స్ట్రాంగ్ ఇంటరాక్షన్ జరగడాన్ని కొలిజన్ అంటాం. దట్ ఇన్వాల్వ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ మొమెంటమ్. ఇక్కడ మొమెంటం అనేది ఒకదాని నుంచి ఒకదానికి ఎక్స్చేంజ్ అవుతుంది. ఉదాహరణ క్యారమ్ బోర్డ్ కాయలు మనం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు నెమ్మదిగా ఉన్నటువంటి కాయిన్ ఎప్పుడైతే స్ట్రైకర్తో హిట్ చేస్తామో స్ట్రైకర్ వెలాసిటీ అనేది తగ్గుతుంది, ఆ కాయిన్ వెలాసిటీ పెరుగుతుంది అనమాట. ఇట్లా మొమెంటం ఒకదాని నుంచి ఇంకోదానికి ఎక్స్చేంజ్ అవ్వడానికి జరుగుతుంది. ఇంతకు మొమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ అనమాట. మొదటి దాని యొక్క మాస్ ఇంటూ వెలాసిటీ, రెండో దాని యొక్క మాస్ ఇంటూ వెలాసిటీ ఒకదానికొకటి ఎక్స్చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. అవి కొలిజన్ ఎంతసేపు జరుపుకుంటాయి? చాలా తక్కువ టైం, నేరో టైం. అట్లా హిట్ అయితేనే దానికి ఎక్స్చేంజ్ అయ్యి అది వెలాసిటీ మారి వెళ్తుంది అనమాట. ఈ ప్రాసెస్నే మనం ఏమంటామంటే కొలిజన్ అంటాం. మరి కొలిజన్ ఎన్ని రకాలు అంటే కొలిజన్ 2 types. మరి అవేంటి అంటే ఎలాస్టిక్ కొలిజన్, రెండవది ఇన్ఎలాస్టిక్ కొలిజన్. మరి ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి అంటే బోత్ లీనియర్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్. ఇప్పుడే ఇంతకుముందే మనం కన్జర్వ్ అంటే ఏందో నేర్చుకున్నాం, కాన్స్టెంట్గా ఉండడం, డస్ నాట్ చేంజ్ అనమాట. బిఫోర్ ద కొలిజన్, ఆఫ్టర్ ద కొలిజన్ చేంజ్ కాకుండా ఉండే పారామీటర్లనే మనం ఇక్కడ కన్జర్వ్ అయ్యింది అంటాం. ఇక్కడ ఏమేమి కన్జర్వ్ అయినాయంటే లీనియర్ మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీల యొక్క ప్రోడక్ట్ అనేది కన్జర్వ్ అవుతుంది. మరియు కైనెటిక్ ఎనర్జీ అంటే 12mv² కూడా కన్జర్వ్ అవుతుంది అనమాట. ఈ రెండు విషయాలు కన్జర్వ్ అవుతాయి ఎక్కడ? ఎలాస్టిక్ కొలిజన్లో. మరి ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో ఏ విషయాలు కన్జర్వ్ అవుతాయంటే ఓన్లీ లీనియర్ మొమెంటం అనేది మాత్రమే కన్జర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది కన్జర్వ్ కాదనమాట. ముందు దానికి ఎగ్జాంపుల్ చూస్తే ఇంటరాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఫండమెంటల్ పార్టికల్స్. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కన్నా చూస్తే 2 గ్లాస్ మార్బుల్స్ అనమాట, ఒకదాంతో ఒకటి గ్లాస్ మార్బుల్స్. ఇప్పుడు 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్కి సంబంధించి మనము ఈక్వేషన్స్ రాబట్టే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ కన్జర్వ్ అవుతుంది అని చూపి వాటి యొక్క ఫైనల్ వెలాసిటీస్ మనం రాపడదాం. ఓకే, ఇక్కడ ఇఫ్ ద వెలాసిటీస్ ఆఫ్ కొల్లాయిడింగ్ బాడీస్ అలాంగ్ ద సేమ్ స్ట్రైట్ లైన్. ఓకే, 1 డైమెన్షనల్ మోషన్ కదా, కాబట్టి ఢీ కొట్టినాక ఉదాహరణకి ఇక్కడ ఒక డయాగ్రామ్ వేద్దాం. ఇది బాడీ యొక్క మాసు m1, దీని యొక్క ఇనిషియల్ వెలాసిటీ u1 అనుకున్నాం. ఇది కొంచెం వేగంగా వెళ్తుంది. m2 అనేటువంటి ఇంకొక బాడీ, దీని యొక్క స్పీడ్ ఇనిషియల్గా దీని వెలాసిటీ u2 అనుకున్నాం. ఇది నెమ్మదిగా వెళ్తుంది. వెనక నుంచి ఇది వచ్చి దీన్ని ఫాస్ట్గా వచ్చేదాన్ని, నెమ్మదిగా వచ్చేదాన్ని ఢీ కొట్టి ఒకదాంతో ఒకటి ఢీ కొట్టినాయి అనుకున్నాం. ఎంత టైం ఢీ కొట్టినాయి? t అంత టైము ఢీ కొట్టినాయి. ఈ ఢీ కొట్టినప్పుడు ఒకదాని మొమెంటం ఇంకోదానికి ఇంట్రాక్షన్ జరిగింది. ఇలా ఇంట్రాక్షన్ అవ్వడాన్ని మనం కొలిజన్ అంటాం. మొత్తం మీద అవి ఢీ కొట్టినాక మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్కువ స్పీడ్తో పోతుంది. m2 అనేది v2 అనే స్పీడ్తో, ఈ m1 అనేది v1 స్పీడ్తో ముందరికి వెళ్ళడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు.
ఇది కొలిజన్. ఈ కొలిజన్లో మనం ఫైనల్ వెలాసిటీ కన్జర్వ్ అవుతుంది, మొమెంటం కన్జర్వ్ అవుతుంది మరియు కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది అనే దాన్ని యూజ్ చేసుకొని ఫైనల్ వెలాసిటీకి ఈక్వేషన్స్ మనం రాబట్టే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొదటగా మనము ఈక్వేషన్ని చూద్దాం. ఫస్ట్ మనకేం తెలుసు అంటే లీనియర్ మొమెంటం కన్జర్వ్ అవుతుంది అని తెలుసు. సో ఇక్కడ మొదటి బాల్ యొక్క మొమెంటం ఎంత అంటే m1 u1, రెండో బాల్ యొక్క మొమెంటం ఎంత అంటే m2 u2. ఇక్కడ కన్జర్వ్ అవ్వడం అంటే ఇటు సమ్ ఏదైతే ఉందో కొలిజన్ తర్వాత కూడా వాటి సమ్కి సమానం కావాలి. సో సమ్ అంటున్నాం కాబట్టి మధ్యలో ప్లస్ తీసుకోవడం జరిగింది. దట్ ఈక్వల్ టు ఆఫ్టర్ ద కొలిజన్ మొమెంటం ఏమవుతుందంటే m1 v1. సాధారణంగా బాల్స్ లేదా మార్బుల్స్ యొక్క మాస్ అనేది మారదు, వెలాసిటీలు మాత్రమే మారుతుంది. సో మాసెస్ m1 కానీ m2 కానీ తీసుకున్నాం. బట్ వెలాసిటీస్ మాత్రం ఇక్కడ u1 ఉండేది అక్కడ v1 అయింది, ఇక్కడ u2 ఉండేది అక్కడ v2 అయిందనమాట. సో దీని నుంచి m1 టర్మ్స్ అన్నీ ఒకవైపుకు, m2 టర్మ్స్ అన్నీ ఒకవైపుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ m1 ఉన్న పదాలు యువతలకి, m2 ఉన్న పదాలు అవతలకి తీసుకెళ్తే ఏమవుతుందంటే m1 u1 మైనస్ m1 v1 దట్ ఈక్వల్ టు m2 v2 ఆల్రెడీ ఉందన్నమాట. ఇది యువతలకి వెళ్తే మైనస్ m2 u2 అవుతుందన్నమాట. సో m1 మనం కామన్ తీద్దాం యువతల వైపు. m1 కామన్ తీస్తే u1 మైనస్ v1 దట్ ఈజ్ ఈక్వల్ టు యువతల వైపు m2 కామన్ తీస్తే m2 v2 మైనస్ u2 అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఈక్వేషన్ని రాబట్టాము. సో దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకున్నాం, ఇది ఈక్వేషన్ 1 అని అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది లీనియర్ మొమెంటం కన్జర్వ్ అయింది ఈ సిచ్యువేషన్కి. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అయితే ఎలా ఉంటుందో మనం ఒకసారి పరిశీలన చేస్తే బిఫోర్ ద కొలిజన్కి ముందర మనం కన్జర్వ్ అయ్యింది అని అనుకుంటే కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వడం అంటే హాఫ్ ఓకే ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అయితే మొదటగా హాఫ్ m1 u1 స్క్వేర్ అనమాట మొదటి దానికి, రెండో దానికి వచ్చి హాఫ్ m2 u2 స్క్వేర్ అనమాట. అయితే వాటి యొక్క మొత్తం సమ్ అనేది కన్జర్వ్ అవుతుంది కాబట్టి మధ్యలో మనం ప్లస్ తీసుకున్నాం. ఆఫ్టర్ ద కొలిజన్ తర్వాత ఏమవుతుందంటే హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్ అనమాట. ముందులాగానే ఇక్కడ అన్నిట్లో కూడా హాఫ్ అనే టర్ము కామన్గా ఉంది కాబట్టి కామన్ తీస్తే అది క్యాన్సిల్ అవుతుంది, రెండు వైపులా హాఫ్ అనే టర్ము క్యాన్సిల్ అవుతుంది. సో m1 ఉన్న టర్మ్స్ అన్నీ ఒకవైపుకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సరే, ఇది ఆ భాగంగా ఇది యువతలకి మనం మూవ్ చేస్తే m1 u1 స్క్వేర్ మైనస్ m1 v1 స్క్వేర్ దట్ ఈక్వల్ టు m2 v2 స్క్వేర్ మైనస్ m2 u2 స్క్వేర్ అనమాట. ఇక్కడ మనము mను కామన్ తీసే ప్రయత్నం చేద్దాం. m1ను ఇక్కడ కామన్ తీస్తే m1 ఈక్వల్ టు u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఇక్కడ m2ను కామన్ తీస్తే v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ అనమాట. ఈక్వేషన్ను 3 అని అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 3/2ని చేద్దాం. 3/2. ఓకే, ఇలా ఎందుకు అని అంటే మనకు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని తెలుసు. సో ఈక్వేషన్ 3/2 చేసే క్రమంలో ఈక్వేషన్ 3ని మనం ఇలా కొంత మాడిఫై చేసి రాసుకున్నాం. m1 u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ను u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1గా రాసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా m2 v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2గా మాడిఫై చేసి రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈక్వేషన్ 2ను ఒకసారి పరిశీలన చేయండి. ఈ ఈక్వేషన్ని ఇక్కడ మనం రాస్తున్నాం అన్నమాట. బై m1
u1 మైనస్ v1 బై m2 v2 మైనస్ u2. సో ఇక్కడ మన క్యాన్సల్ పోయే టర్మ్స్ను గుర్తిద్దాం. m1 క్యాన్సల్, ఈ టర్ము క్యాన్సల్, ఇక్కడ m2 క్యాన్సల్, ఇక్కడ ఈ టర్ము క్యాన్సల్. ఫైనల్గా మనకి ఏం మిగిలింది అని అంటే u1 ప్లస్ v1 ఈక్వల్ టు v2 ప్లస్ u2 అనేది మనకి ఇక్కడ ఈ టర్మ్ మిగిలిందనమాట. ఇక్కడ u1 ఇనిషియల్ వెలాసిటీ టర్మ్స్ అన్నీ ఒకవైపు, ఫైనల్ వెలాసిటీ టర్మ్స్ అన్నీ ఒకవైపుకు మనం మూవ్ చేస్తే u1 మైనస్ u2 ఈక్వల్ టు v2 మైనస్ v1 అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే ఈ యువతలున్న టర్మును రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అని అంటాం. అదేవిధంగా యువతలున్న టర్మ్ను ఈ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ రిసీడ్ అని అంటాం అన్నమాట. సో ఒకసారి రాద్దాం. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్, అదేవిధంగా అవతలది వచ్చి రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ రిసీడ్ అనమాట. వీటి యొక్క రేషియో ఎంతకు సమానం అవుతుంది అంటే 1కు సమానం అవుతుంది. ఈ టర్మ్ యువతలకి తీసుకొని వస్తే u1 మైనస్ u2 ఈక్వల్ బై v2 మైనస్ v1 దట్ ఈక్వల్ టు ఈక్వల్ టు 1 అనే మనం రాయొచ్చు. సో ఈక్వేషన్కి మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఇది ఈక్వేషన్ పేరు 4 అనుకున్నాం. సో దీన్ని ఇంకా ముందరికి తీసుకెళ్తే మనము వెలాసిటీ టర్మ్ v1 ఎంత, v2 ఎంత అని కనుక్కోవాలి అంటే, ఉదాహరణకు నేను v1 కనుక్కోవాలి అని అంటే v2 పదాలు ఉండకూడదు. సో v2ను కూడా v1 పదాల్లోకి కన్వర్ట్ చేయాలి. అదేవిధంగా v2 కనుక్కోవాలంటే v1 పదాలు ఉండకూడదు. ఆ విధంగా మనం మాడిఫై చేసుకొని ఈ 4th ఈక్వేషన్ని మాడిఫై చేసుకొని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ 4th ఈక్వేషన్ నుంచి v2 ఈక్వల్ టు రాసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీన్ని ఒకసారి గుర్తించండి. ఈక్వేషన్లోంచి v2ను రాసే ప్రయత్నం చేస్తున్నా. v2 ఈక్వల్ టు ఏమవుతుందంటే u2 యువతలకి వచ్చి మైనస్ అవుతుంది. సో u1 ప్లస్ v1 ప్లస్ v1 మైనస్ యువతలో ఉన్న టర్ము మైనస్ u2 ఈక్వల్ టు v2 అనమాట. సో v2ను ఉంచితే మొత్తం v1 పదాల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఈక్వేషన్ దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో, వెరీ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ ఒకసారి గమనించండి. ఈక్వేషన్లో మనము v2 ఉన్న పదాల కాడ అంటే ఇక్కడ ఈ భాగంలో మనము సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఒక్కసారి గమనించండి. సో గమనిస్తే యాజ్ ఇట్ ఈజ్ యథాతథంగా ఏముంది అని అంటే అక్కడ m1 u1 ప్లస్ m2 u2 అంటే కొలిజన్కు ముందున్న టోటల్ మొమెంటం, కొలిజన్ తర్వాత m1 v1 ప్లస్ m2 v2. అయితే మనం v2 బదులు ఏం రాస్తున్నామంటే ఇది రాస్తున్నాం. అంటే u1 ప్లస్ v1 మైనస్ u2 అనే పదాన్ని ఇక్కడ రాసి సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. యువతలో ఉన్న టర్మును m1 v1 ప్లస్ m2 u1 ప్లస్ m2 v1 మైనస్ m2 u2 అనమాట. m2 u2 ఇక్కడ మనం ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేస్తున్నామంటే v1 కనుక్కోవడానికి. సో v1 ఉన్న పదాలన్నీ ఒకవైపుకు, మిగిలిన పదాలు మరోవైపుకు సెండ్ అవుట్ చేసేద్దాం. సో అట్లా సెండ్ అవుట్ v1 పదాలు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఒక v1 పదం ఉంది, ఇక్కడ v1 పదం ఉంది. ఈ రెండు తప్ప మిగిలినటన్నీ అవతలికి పంపించే ప్రయత్నం మనం చేద్దాం. ఆల్రెడీ యువతలు ఏముండాయంటే m1 u1 ప్లస్ m2 u2 ఆల్రెడీ ఉన్నాయి. ఈ టర్ము యువతలకి తీసుకెళ్తే మైనస్ m2 u1, ఈ ప్లస్ ఉండేది కాస్త అవతలకి వస్తే మైనస్ అయింది, ఈ మైనస్ ఉండేది కాస్త యువతలకి వస్తే ప్లస్ అవుతుంది అనమాట. ప్లస్ m2 u2 దట్ ఈక్వల్ టు v1 కామన్ తీసేస్తే యువతల వైపు m1 ప్లస్ m2 v1 అవుతుంది. సో అవతల వైపు మనము సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఈ టర్ము సేమ్ కదా. సో సేమ్ అయితే 2m2 u2 అవుతుంది అనమాట. సో ఇక్కడ u1 కామన్ తీస్తే దీంట్లోంచి ఈ పదంలోంచి u1 కామన్ తీస్తే m1 మైనస్ m2
ఇంటూ u1 అవుతుంది ప్లస్ 2m2 u2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ v1. నాకు v1 కావాలి కాబట్టి m1 m2 పదాన్ని ఇవతలి పంపిద్దాం. v1 ఈక్వల్ టు m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u2 అనమాట. ఈ విధంగా మనం మొత్తం కలిపేసి ఒకటే గిర్ర కొట్టేసి m1 ప్లస్ m2 అయినా రాయొచ్చు. సో కొంత కన్వీనియంట్గా లుక్ కోసం ఏ విధంగా మనం రాయడం జరిగింది. సో ఇది v1 అనమాట. ఇదే విధంగా v2ను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. v2 కోసము ఈక్వేషన్ 4 నుండి మనం ఏం చేయొచ్చు అంటే v1 రాయాలి. v1ను మనం సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం v2 పదాల్లోకి మారిపోతుంది. సో v1 కోసం ఈ టర్మ్ యువతలకు ఉంచేసి ఈ మిగిలిన భాగాన్ని యువతలకు పంపించే ప్రయత్నం చేద్దాం. అలా మారిస్తే v1 ఈక్వల్ టు ఏమవుతుంది v2 ప్లస్ u2 మైనస్ u1 అవుతుంది. సో ఆ ఈక్వేషన్ని మనము కింద రాసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి గమనించండి. సో v1 ఈక్వల్ టు ఫ్రమ్ ఈక్వేషన్ 4 నుండి మనము v1 ఈక్వల్ టు v2 ప్లస్ u2 మైనస్ u1 అనమాట. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనకేం తెలుసు అంటే m1 u1 ప్లస్ m2 u2 దట్ ఈజ్ ఈక్వల్ టు m1 v1 అనమాట. m1 v1. సో v1 అంటే ఏంది, ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. v2 ప్లస్ u2 మైనస్ u1. సో తర్వాత ప్లస్ m2 v2. సో ఈ విధంగా మొత్తం v2 పదాల్లోకి మనం కన్వర్ట్ చేసేసినాం. v2 ఉన్నటన్ని ఈక్వల్ టు యువతలు ఉంచి v2 లేని టర్మ్స్ అన్నీ అవతలు పంపించేయాలి. సో సింప్లిఫై చేద్దాం. m1 u1 ప్లస్ m2 u2 దట్ ఈజ్ ఈక్వల్ టు m1 v2 ప్లస్ m1 u2 మైనస్ m1 u1 ప్లస్ m2 v2 అనమాట. సో ఇక్కడ v2 ఉన్న టర్మ్స్ ఏమేమి ఉన్నాయంటే ఇది ఈ టర్ము ఉంది. సో ఇవి ఈక్వల్ టు యువతలు ఉంచేసి మిగిలినట్టు యువతలకు సెండ్ చేద్దాం. సో సెండ్ చేస్తే ఏమవుతుంది అంటే m1 u1 ప్లస్ m2 u2 ఆల్రెడీ యువతలు ఉన్నాయి. ఈ ప్లస్ m1 u2ని యువతలకు వస్తే మైనస్ m1 u2 అవుతుంది. ఈ మైనస్ m1 u1 యువతలకు వస్తే ప్లస్ m1 u1 అవుతుంది. సో యువతల m1 ప్లస్ m2 v2 కామన్ తీసిన v2. ఓకే రైట్. ఇక్కడ ఈ టర్మ్స్ని ఒకసారి కానీ మనం పరిశీలన చేస్తే ఇక్కడ m1 u1 ఇక్కడ m1 u1. సో 2m1 u1 ఇంకా ప్లస్ m2 మైనస్ m1 ఇంటూ u2 ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ v2. నాకేం కావాలి, v2 టర్మ్ కావాలి. సో v2 ఈక్వల్ టు ఈ m1 m2 అనేది ఇవతలకు పంపిస్తే కిందకు వస్తుంది, డినామినేటర్లోకి వస్తుంది. 2m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u2. సో ఇది v2 అనమాట. ఈ విధంగా v1ను v2ను రెండింటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఓవరాల్గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ ఎనర్జీ అనేది కన్జర్వ్ అవుతుంది అని మనం తీసుకొని ఈక్వేషన్లను మనం ప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇవి 8 మార్క్స్. కొన్నిసార్లు ఇవి 6 మార్క్స్కి అడిగి వీటికి కొన్ని ట్యాగ్ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అలాంటి ట్యాగ్ ప్రశ్నలను పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే ఏ మిషన్ గన్ ఫైర్ 360 బుల్లెట్స్ అనమాట. 360 బుల్లెట్లను ఫైర్ చేయడం జరిగింది పర్ మినిట్, అంటే 60 సెకండ్స్కి అనమాట. ప్రతి 60 సెకండ్స్కి 360 ఫైర్ చేసినారు. ఈచ్ బుల్లెట్ ట్రావెల్ విత్ వెలాసిటీ 300 మీటర్ బై సెకండ్. ప్రతిదీ కూడా 300 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. ఇఫ్ మాస్ ఆఫ్ ద ఈచ్ బుల్లెట్ 5 grams అనమాట. అన్నీ కూడా మనము కేజీల్లో ఎంకేఎస్ సిస్టమ్, ఎస్ఐ సిస్టంలో తీసుకుంటాం కాబట్టి 5 grams ఏం రాసుకోవచ్చు అంటే
5/1000 kg అని రాసుకోవచ్చు అనమాట, లేదా 5 × 10⁻³ kg. ఓకే, ఫైండ్ ద పవర్ ఆఫ్ మిషన్ గన్. మిషన్ గన్ యొక్క పవర్ కనుక్కోవాలి. సో దేనిదైనా కానీ పవర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఓకే, ఏదానిదైనా పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం ఇంటర్వెల్ అనమాట. ఇక్కడ ద ఎబిలిటీ ఆఫ్ వర్క్ డన్నే ఎనర్జీ అని అంటాం. సో ఇక్కడ ఏ ఎనర్జీ అంటే బుల్లెట్ కదులుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీని తీసుకోవాలి, 12mv². మరి ఒక్క బుల్లెట్ అంటే కాదు, చాలా నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ కాబట్టి n × 12mv²/t అనమాట. ఎంత టైం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అని అంటే పవర్ ఈక్వల్ టు, ఆ గన్ యొక్క పవర్ ఈక్వల్ టు 360 bullets, 1/2 × 5 grams కాబట్టి 5/1000 kg అవుతుంది. ఇంటూ v² ఎంత స్పీడ్ అంటే 600 m/s స్క్వేర్ కాబట్టి 2 సార్లు 600 రాసుకోవడం జరుగుతుంది. బై ఓవరాల్గా టైం పర్ మినిట్ అంటే 60 seconds అనమాట. సో సింప్లిఫై చేస్తే ఇక్కడ ఉన్న 2 జీరోలు, ఇక్కడ ఉన్న 2 జీరోలు, ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో తీసేస్తే 60 మిగులుతుంది. సో ఈ 60 క్యాన్సల్. సో ఓవరాల్గా ఇక ఏం మిగిలినాయి అని అంటే 2 1 2 8 16 0. సో 18 5లు అనమాట. 18 5ల ఇంటూ 6 మిగిలింది, ఇక్కడ 6 మిగిలింది. 18 5లు ఇంటూ 6 P ఈక్వల్ టు మనకేమవుతుంది అని అంటే 180 × 5 × 6 చేస్తే ఓవరాల్గా 5400 వాట్లు అవుతుంది. సో దీన్నే కొంచెం కిలో వాట్లలోకి మారిస్తే 5.4 కిలోవాట్ అనమాట. 5.4 కిలోవాట్లు అనేది దాని యొక్క ఎనర్జీ అవుతుంది. సో నెక్స్ట్ ట్యాగ్ క్వశ్చన్, అడగడానికి స్కోప్ ఉన్న ట్యాగ్ క్వశ్చన్ మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్. పర్ మినిట్ అంటే 60 seconds అనమాట. ఓకే, వెయిట్ ఇచ్చినారు. ఫ్రమ్ ఏ వెల్ డీప్ అంటే లోతులో ఉంది, లోతు ఉంది లేదా హైట్ ఉందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టు. ఎజెక్ట్ ద వాటర్ స్పీడ్ ఉంటే కైనెటిక్ ఎనర్జీ, డెప్త్ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది మరియు కైనెటిక్ ఎనర్జీ ఉంది అనమాట. క్యాలిక్యులేట్ ద పవర్ రిక్వైర్డ్ పర్ఫామ్ దిస్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ను పర్ఫామ్ చేయడానికి పవర్ కావాలి. సో పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ అంటే అది పొటెన్షియల్ ఎనర్జీ కావచ్చు, కైనెటిక్ ఎనర్జీ కావచ్చు, లేదా వాటి మొత్తం కూడా కావచ్చు. ఇక్కడ 2 పాజిబిలిటీ ఉంది. సో పొటెన్షియల్ ఎనర్జీ mgh మరియు కైనెటిక్ ఎనర్జీ 12mv² అనమాట. 2 కూడా ఇక్కడ స్కోప్ ఉంది బై టైం. సో ఇక్కడ ఎంత కేజీ అంటే మాస్ వచ్చి 600 kg. సో 600 g. గ్రావిటేషనల్ వాల్యూ ఎంత అంటే మనకు 10 తీసుకున్నాం. ఓకే, ఇంటూ హైట్ ఎన్ని మీటర్లు అంటే 25 meters ప్లస్ 1/2 m ఎంత, మాస్ ఎంత 600 kg ఇంటూ స్పీడ్ ఎంత అంటే మనకు ఎంత స్పీడ్తో పోతుందంటే 50 m/s. సో స్క్వేర్ కాబట్టి 50 × 50 పర్ మినిట్ కాబట్టి ఎంత తీసుకోవాలంటే 60 seconds తీసుకోవాలి. ఇది ఓవరాల్గా మనం సింప్లిఫై చేయవలసిన విషయం. ఇక్కడ మాస్ కామన్ తీసుకుంటే కొంత సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఉన్న మాస్ పదము, ఇక్కడ ఉన్న మాస్ పదాలు లోపలికి తీసుకుంటే 25 × 10 250 ప్లస్ 50 × 50. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే 2 1 2 25 25 50 25 5 125 ఇంటూ పక్కన 0 బై 60. సో 61 60 10 తీసుకున్నాం. లోపల ఉండే పవర్ని కనుక కూడితే 250 ప్లస్ 1250 వచ్చి 1500 అవుతుంది. సో 1500 × 10 15,000 అవుతుంది. సో పవర్ అనేది 15,000 వాట్స్. పవర్కి వాట్స్, మరి దీన్ని కిలో వాట్లకు మారిస్తే 15 కిలోవాట్ అవుతుంది. సో అదనమాట, అది ప్రశ్నకు ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ని మనం పరిశీలన చేద్దాం.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఏ స్మాల్ డ్రాప్ ఆఫ్ మాస్ 1 గ్రామ్ ఫాలింగ్ ఫ్రమ్ ద హైట్ ఆఫ్ 1 కిలోమీటర్. ఒక డ్రాప్ ఉంది, అది ఎంత హైట్ నుంచి ఫెల్ డౌన్ అవుతుందంటే 1 కిలోమీటర్ నుంచి అది కిందకు పడుతుంది అన్నమాట. హిట్ ద గ్రౌండ్ విత్ స్పీడ్ 50 మీటర్ బై సెకండ్. అది కిందకి తగిలేటప్పటికి దాని స్పీడ్ ఫైనల్ వెలాసిటీ ఎంత అంటే 50 మీటర్ బై సెకండ్ అనమాట. వాట్ ఈజ్ వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్. అది ఇక్కడ నుంచి పడేటప్పుడు దాని వర్క్ డన్ ఎంత, దాని ఎనర్జీ ఎంత అని అంటే దాని పొటెన్షియల్ ఎనర్జీనే దాని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ దాని యొక్క వర్క్ డన్ అవుతుందన్నమాట. సో మనము ఈ పాయింట్ కాడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ ద వర్క్ డన్ బై ద అన్నోన్ రెసిస్టెన్స్ ఫోర్స్. అన్నోన్ రెసిస్టెన్స్ ఫోర్స్ కనుక్కోవాలంటే అది కిందకు వచ్చేటప్పటికి దాని కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. కైనెటిక్ ఎనర్జీ ఎంత కనుక్కొని పైన ఉన్న పొటెన్షియల్ ఎనర్జీకి కింద ఉన్న కైనెటిక్ ఎనర్జీకి మధ్య డిఫరెన్స్ కనుక కనుక్కుంటే మనకు ఎంత నష్టపోయింది అనేది మనకు ఐడియా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ టాప్ పొజిషన్లో పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే వర్క్ డన్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh అనమాట, mgh. సో మాస్ ఎంత అంటే 1 గ్రామ్ అంటే 1/1000 kg అనమాట. ఇంటూ గ్రావిటేషనల్ వచ్చి 10 మీటర్ బై సెకండ్ స్క్వేర్ తీసుకుంటాం ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. సో ఎంత హైట్ నుంచి పడుతుందంటే 1 కిలోమీటర్ నుంచి అంటే 1000 మీటర్స్ నుంచి పడుతుంది అనమాట. అన్ని ఎంకేఎస్ సిస్టంలోకి మనం మార్చుకుంటే 1000 మీటర్స్ నుంచి పడుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత టాప్లో దానికి ఆ పొజిషన్ కాడ అంటే 1000 క్యాన్సల్. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది 10 జౌల్స్ అవుతుంది ఆ టాప్ పొజిషన్. ఆ నుంచి కిందకి కైనెటిక్ ఎనర్జీ రూపంలో వచ్చింది. సో కింద ఎయిర్ రెసిస్టెన్స్ ఎంత, అన్నోన్ రెసిస్టెన్స్ ఎంత కనుక్కోవడం కోసం మొదటగా కైనెటిక్ ఎనర్జీని కనుక్కున్నాం. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి అని అంటే అది 12mv², 12mv². సో ఇక్కడ హాఫ్ మాస్ ఎంత అని అంటే మనకు తెలుసు, దాని యొక్క మాస్ వచ్చి 1 గ్రామ్ అంటే 1/1000 kg అనమాట. ఇంటూ వెలాసిటీ స్క్వేర్, ఫైనల్గా దాని యొక్క వెలాసిటీ వచ్చి 50 మీటర్ బై సెకండ్ అంటే 50 స్క్వేర్ అనమాట. సో సింప్లిఫై చేస్తే ఇక్కడ 2 జీరోలు, ఈ 0 క్యాన్సల్. సో పై భాగంలో ఏమవుతుంది అంటే 5 5 జా 25 బై ఇక్కడ 10 2 జా 20 అనమాట, 10 2 జా 20. దీన్ని సింప్లిఫై చేస్తే 25/20, 25ను 20తో భాగారం చేస్తే 21 జా 25 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0, 22 జా 40, 10 వస్తుంది. సో పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి 25 జా 100. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే 1.25 జౌల్స్ అనమాట. ఇప్పుడు అన్నోన్ రెసిస్టెన్స్ ఎంత కనుక్కోవడం కోసం ఓకే మనకు ప్రశ్నలు ఏమడిగినారు, అన్నోన్ రెసిస్టివ్ ఫోర్స్. సో రెసిస్టివ్ ఫోర్స్ ఎంత అంటే పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే 10 జౌల్స్, మరి కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే 1.25 జౌల్స్ అనమాట. ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది అంటే 8.75 జౌల్స్ వచ్చింది. సో ఇది అన్నోన్ రెసిస్టెన్స్ అనమాట. అది కిందకు వచ్చే క్రమంలో ఎంత ఎనర్జీ లాస్ అయ్యింది ఆ రెసిస్టెన్స్ వల్ల అని. ఓవరాల్గా ఇది వీడియో. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.